హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం కొన్ని నంబర్స్కి రిలేటెడ్గా మల్టిప్లికేషన్ ట్రిక్స్ అనేవి చూద్దాం. సో మీకు ఏ నంబర్కైనా సరే మల్టిప్లై బై 9 ఉన్నా, లేకపోతే 99 ఉన్నా, లేకపోతే 999 ఉన్నా, లేకపోతే 9999 ఉన్నా, ఇలాంటి వాల్యూస్ని మనం సింపుల్ ట్రిక్స్తో క్యాలిక్యులేటర్ కన్నా ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 1581 ఉంది మల్టిప్లైడ్ బై 9999. సో ఈ వాల్యూ చూడగానే మనం ఆన్సర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ 8 into 9 అనేది ఉంది. సో టేబుల్ వచ్చిన వాళ్ళంటే ఓకే, కానీ మనం చిన్నప్పుడు 9 టేబుల్ని ఎలా నేర్చుకున్నాం? 0 1 2 3 4 5 6 7 8 9. మళ్ళీ ఇక్కడ నుండి వాల్యూస్ అనేది డిక్రీజ్ చేస్తూ వెళ్ళేవాళ్ళం. సో 0 1 2 3 4 5 6 7 8 అండ్ 9. సో టేబుల్ వచ్చిన వాళ్ళు ఓకే, కానీ ఇప్పటికీ కూడా చాలామందికి టేబుల్ రాని వాళ్ళు 8 into 9 అనగానే ఇలా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో 8 into 9 అంటే ఇలా వాల్యూస్ అన్నీ రాసి 8 into 9 వచ్చేసి 72 అని రాస్తారనమాట. సో అలా కాకుండా ఫాస్ట్గా మనం ఈ నంబర్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వాల్యూ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 5 into 9 ఉంది. సో ఫస్ట్ మనం ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇక్కడ ఉన్న నంబర్ని 1 మైనస్ చేయాలన్నమాట. సో 5 minus 1 చేయాలి. సో 5 minus 1 ఏమవుతుంది? 4. ఇప్పుడు మల్టిప్లై బై 9 ఉంది కదా, సో 9 మైనస్ వచ్చిన నంబర్ చేయాలి. సో 9 minus 4 అనేది చేయాలన్నమాట. సో 9 minus 4 ఏమవుతుంది మనకి? 5. సో ఇక్కడ అల్టిమేట్గా 5 into 9 అనేది మనకి ఆన్సర్ వచ్చేసి 45 అనమాట. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. మనకి ఇక్కడ ఏముంది? 8 into 9. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్న నెంబర్కి -1 చేయాలి. సో 8 minus 1 ఏమవుతుంది? 7. నెక్స్ట్ ఏం చేయాలి? 9 minus 7. సో 9 minus 7 ఏమవుతుంది? 2. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 into 9. సో 7 minus 1 అనేది 6 అవుతుంది. అలాగే 9 minus 6 అనేది మనకి 3 అవుతుందన్నమాట. సో ఇలా మీరు వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్గా 3 into 9 తీసుకున్నాం అనుకోండి. సో 3 minus 1 అనేది 2 అవుతుంది. అలాగే 9 minus 2 అనేది మనకి 7 అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే ఏదన్నా వాల్యూకి మల్టిప్లై బై 9 ఉన్నప్పుడు ఇలా మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏ నంబర్నైనా సరే మల్టిప్లై బై 99 ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, 12 into 99 ఉంది. సో ఫస్ట్ మనం ఏమన్నాం? ఈ నంబర్కి -1 చేయాలి. సో 12 minus 1 అనేది 11 అవుతుంది. తర్వాత ఏం చేయాలి? 9 minus 1 చేయాలి. అలాగే 9 minus 1. సో 9 minus 1 అనేది 8 అవుతుంది. అలాగే 9 minus 1 అనేది 8 అవుతుంది. సో 12 into 99 వచ్చేసి మనకి ఆన్సర్ అనేది 1188 అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 15 into 99. సో 15 minus 1 అనేది మనకి 14 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? 9 minus 1 అనేది 8 అవుతుంది. అలాగే 9 minus 4 అనేది మనకి 5 అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 88 into 99. సో 88 minus 1 అనేది 87 అవుతుంది. 9 minus 8 అనేది 1 అవుతుంది. 9 minus 7 అనేది మనకి 2 అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 54 minus 99. 54 minus 1 అనేది 53. 9 minus 5 అనేది 4. 9 minus 3 అనేది మనకి 6. ఇప్పుడు ఇలా కాకుండా మనకి ఇప్పటివరకు ఏం చూసాం? 2 digits మల్టిప్లై బై 99 చూసాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో 1 digit మల్టిప్లై బై 99 ఉంది. సో దీనికి కూడా మనకి సేమ్ మెథడ్. సో ఇక్కడ మనం 0 అని రాయొచ్చు కదా. సో 8 minus 1 ఏమవుతుంది? 7. సో ఇక్కడ 0. 9 minus 0. 9 minus 0 అనేది 9 అవుతుంది. అలాగే 9 minus 7 అనేది మనకి 2 అవుతుందన్నమాట. సో మనం ఏదన్నా నంబర్ని మల్టిప్లై బై 99 అన్నప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏ నంబర్నైనా సరే మల్టిప్లై బై 999, దీనికి కూడా మనకి సేమ్ ప్రొసీజర్ అనమాట. సో ఫస్ట్ మనకి క్వశ్చన్ చూడండి. సో 132 minus 1 ఎంత? 131. నెక్స్ట్ 9 minus 1 8 అవుతుంది. 9 minus 3 6 అవుతుంది. 9 minus 1 8 అవుతుంది. సో దీనికి మనకి ఆన్సర్ వచ్చేసి 131868 అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 245 into 999 ఉంది. సో 245 minus 1. సో 244. 9 minus 2 వచ్చేసి 7. 9 minus 4 వచ్చేసి 5. 9 minus 4 వచ్చేసి మనకి 5.
సో దీని వాల్యూ వచ్చేసి 244,755 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 351 ఇంటూ 999. సో 350, 6, 4 అండ్ 9. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ క్వశ్చన్లో 758 ఇంటూ 999. సో డైరెక్ట్గా 757, 9 - 7 అనేది 2, 4 అండ్ 2. ఇది మనకి వాల్యూ వస్తుంది అనమాట. ఇదనే కాదు, ఏ వాల్యూ అయినా సరే మనకి అలాగే వస్తుంది. 990 ఇంటూ 999 అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, 990కి మనం 1 మైనస్ చేయాలి. సో ఏమవుతుంది, 989. ఇప్పుడు 9 - 9 అనేది 0, 9 - 8 అనేది 1, 9 - 9 అనేది 0. సో వాల్యూ అనేది మనకి 989010 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం 9999కి కూడా మనకి సేమ్ ప్రొసీజర్ అనమాట. సో ఇప్పుడు 1482 ఇంటూ 9999. సో దీనికి ఏమవుతుంది, 1481. దీనికి మనం -1 చేయాలి. తర్వాత 9 - 1, 9 - 4, 9 - 8, 9 - 1. సో ఏమవుతుంది, 9 - 1 అనేది 8 అవుతుంది, 9 - 4 అనేది 5 అవుతుంది, 9 - 8 అనేది 1 అవుతుంది, 9 - 1 అనేది మనకి 8 అవుతుంది అనమాట. సో దీనికి వాల్యూ వచ్చేసి 14818518. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3487 ఇంటూ 9999. సో దీనికి వాల్యూ ఏమవుతుంది, 3486, 6, 5, 1 అండ్ 3 అవుతుందన్నమాట. సో దీనికి -1 వచ్చేసి ఈ వాల్యూ అవుతుంది. తర్వాత 9 - 3 అనేది 6 అవుతుంది, 9 - 4 అనేది 5 అవుతుంది, 9 - 8 అనేది 1 అవుతుంది, 9 - 6 అనేది మనకి 3 అవుతుందన్నమాట. సో దీనికి మనం ఆన్సర్ ఏంటి, 8723 ఇంటూ 9999కి వాల్యూ వచ్చేసి 87221277. ఇది వాల్యూ అనమాట. సో ఈ వాల్యూకి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఇలా ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేశారనుకోండి, జస్ట్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మీకు ఇలాంటి ట్రిక్స్కి రిలేటెడ్గా మరిన్ని వీడియోస్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.